ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. ఇప్పుడు నిసర్గదత్త బోధ 14వ భాగంలోనికి వస్తున్నాం. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. నీ మనస్సుని నేను అన్న భావం మీదనే నిలబెట్టి ఉంచు. అప్పుడు నీవు నీ మనస్సు యొక్క దాని చాంచల్యం యొక్క సంగతులన్నీ బాగా తెలుసుకోగలుగుతావు. ఆ తెలివి, చురుకైన తెలివియే సత్వగుణం. అది తమో రజోగుణాలని పలసబడేటట్టు చేస్తుంది. మనస్సు యొక్క చాంచల్యం క్రమంగా తగ్గుతుంది. అప్పుడు మనస్సు యొక్క స్వభావంలో క్రమంగా కొన్ని మార్పులు వస్తాయి. అంటే మనస్సు ఎట్లా మారుతుంది అంటే చెయ్యంగా మనస్సులో సత్వగుణం పెరుగుతుంది అన్నట్లుగా చెప్పారు. తర్వాత తనను తాను తెలుసుకోవాలి అనే కోరికయే తనకు ఆత్మజ్ఞానానికి కావలసిన అర్హత వస్తున్నది అనటానికి గుర్తు. ఆ కోరిక ఎప్పుడు లోపల నుంచే వస్తుంది. తగిన సమయం వస్తే గాని అటువంటి కోరిక దాన్ని పట్టుకుని విచారణ చేయడానికి కావలసిన బలం రాదు. అంటే ఎంత చెప్పినా అందరికీ పట్టుతుంది అని ఆశించకూడదు. తర్వాత గురువు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. నువ్వే సిద్ధంగా లేవు. నువ్వు నేర్చుకోవడానికి తయారుగా ఉండాలి. లేకపోతే నువ్వు గురువును కలిసినా ఏకాగ్రత లేకపోవటము, మూర్ఖమైన పట్టుదలలు వలన సమయం దండగ అయిపోతుంది. గురువును కలిసిన వాళ్లకు కూడా తనలో తగిన అర్హత లేకపోతే ఈ విషయం గట్టిగా పట్టుకోదు. తరువాత సుఖము దుఃఖము కలిగే సమయాల్లో నిన్ను నీవు చూసుకోగలిగితే నీకేం అర్థమవుతుంది? సుఖము దుఃఖము అనేది నిజంగా ఆ పదార్థాల్లోనూ సందర్భాల్లోనూ లేదు, నీ మనస్సులోనే ఉంటుంది. దేన్నైనా సరే అంగీకరించగలిగిన శక్తి నీకు వస్తే అది సుఖం. ఇక దుఃఖం అంటే అంగీకరించలేకపోవటం. అంటే నాకు ఇది బాగాలేదు, అది కావాలి ఇది వద్దు అంటాం. అదే దుఃఖం అన్నారు. తరువాత బాధలు అనేవి మనం ఎలా అంగీకరించగలము అని అడిగితే మహారాజు గారు చెప్పారు, ఎందుకు అంగీకరించలేవు? నీవు ఎప్పుడైనా ప్రయత్నించి చూసావా? ప్రయత్నించు, నీకు తెలుస్తుంది. ఏమని? బాధల్లో కూడా ఒక సంతోషం ఉంటుంది. అది
బాహ్య సుఖాల నుంచి వచ్చేటటువంటి దానికంటే కూడా విలువైనది. ఎందుకంటే బాధను అంగీకరించాలంటే నువ్వు చాలా లోతుగా చూడవలసి ఉంటుంది. అంటే ఈ బాధ నాకు అంటడం లేదు, నేను వేరుగా ఉన్నాను అన్న అవగాహన వస్తే గాని బాధల్లో ఉన్న ఆనందాన్ని నువ్వు తెలుసుకోలేవు. అందువల్ల బాధల్లో ఉండే ఆనందాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నంలో మనస్సు యొక్క లోతుల్లోకి వెళ్లి ఆత్మానుభవాన్ని కూడా పొందవచ్చును అన్నారు. దాని మీద ప్రశ్న, అయితే మీరు సుఖాలన్నిటినీ వదులుకుని దుఃఖాలను పెంచుకోమంటున్నారా? మహారాజు గారు అన్నారు, కాదు, అట్లాగే సుఖం వెంబడివో దుఃఖాన్ని వదిలించుకో అని కూడా చెప్పటం లేదు. నేను చెప్పేదేమంటే ఏది ఎట్లా వస్తే దాన్ని, సుఖమైన దుఃఖమైన దాన్ని ఆనందంగా స్వీకరించటం చేస్తూ ఉండు. తర్వాత ఒకరు అడిగారు, నేను ఎంతో మంది మహాత్ముల్ని కలుసుకోగలిగాను, నా ఆత్మానుభవానికి అది సరిపోతుందా అంటే మహారాజు గారు అన్నారు, నువ్వు దాని నుంచి ఏం నేర్చుకున్నావో దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే లోకంలో సత్సంగం చాలా విలువైనటువంటిది, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు కదండి. ఇంకా కొన్ని చోట్ల దానికి మరీ ఎక్కువగా కలిపి సత్పురుషులతో తిరిగితేనే చాలు మోక్షం వచ్చేస్తుంది అన్నట్లుగా కూడా చెప్తారు. ఇప్పుడు నేను దాని గురించి అడుగుతున్నాను, నేను ఎంతో మంది మహాత్ముల్ని కలిశాను, మరి దానివల్ల నాకు ఆత్మానుభవం మోక్షం కలిగిపోతుందా అంటే మహారాజా నువ్వు దాని నుంచి ఏం గ్రహించావో దాని మీద ఆధారపడుతుంది అంటున్నారు. మళ్ళీ సత్సంగం ఒకటే చాలు, అనుభవం రావటం అనేది దానంతట అది జరుగుతుంది అన్నారు. మహారాజు గారు దాన్ని అంగీకరించకుండా అది చాలా వరకు సహాయం చేస్తుంది, కానీ నీ ప్రయత్నం కూడా అవసరమే. ఎట్లాగంటే వారు నిన్ను నది దాకా తీసుకెళ్లగలరు, నదిని దాటడం నువ్వే చేయాలి. ఏ ప్రయత్నము లేకుండా, అసలు మోక్షాన్ని పొందాలి అనే కోరికే లేకుండా నువ్వు ఏం చేసినా అది నీకు విముక్తిని కలిగించదు. అంటే ఏదో సరదాగా వాళ్ళెంబడి తిరుగుతూ ఉంటే సరిపోతుందా అంటే చాలదు, ముందు నీకు కోరిక ఉండాలి, దాంతోపాటు కొంత ప్రయత్నం కూడా ఉండాలి. నీ కోరిక ఉంటే వాళ్ళని కలుసుకుంటే ఆ ప్రభావం వలన నీకు ఏం చేయాలి ఎట్లా చేయాలి తెలుస్తుంది, తర్వాత నువ్వు ప్రయత్నం కూడా చేయాలి. మళ్ళీ ఒకరి ప్రశ్న, అంతా ప్రారబ్ధ కర్మ ప్రకారమే జరుగుతుంది, మన చేతుల్లో ఏమీ లేదు అని. కొందరేమో ప్రారబ్ధము లేదు, మన చేతుల్లోనూ లేదు, నా ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంటుంది ఈ ప్రపంచం అని కొందరు అంటారు. ఏమిటి అసలు విషయం అంటే మహారాజు గారు చెప్పారు, నీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకో. ఈ వివరణలన్నీ మనస్సును తృప్తిపరచడం కోసమే ఉపయోగిస్తాయి, అవి నిజం కానక్కరలేదు. ఎందుకంటే నిజమైన పదార్థాన్ని మనం వివరించలేము కాబట్టి. అంటే మహారాజు గారి అభిప్రాయం, ఈ ప్రపంచము లేక నా కర్మలు నా పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఏమిటి ఇట్లా ఆలోచించకుండా నేను భావం మీద పెట్టు నీ దృష్టి అంతా. అసలు ప్రపంచమే లేదు, శరీరంతో నాకు సంబంధం లేదు అన్నప్పుడు ఇక విచారణ అంటే ప్రపంచం కర్మ ప్రకారం వస్తుందా, దాని అంతకు వస్తుందా, ఈశ్వరుడు వస్తుందా, అది అనవసరం. తర్వాత సమాధి కావాలి అని ఎవరు అడిగితే మహారాజు గారు అన్నారు, నువ్వు ఏకాగ్రంగా ప్రేమతో చూడటం మొదలు పెడితే ఏ వస్తువైనా నీకు సమాధిని కలిగించగలదు. అంటే నీ దృష్టి మొత్తం
ఏదో దాని మీద పెడితే అదే నేనే అది అన్నట్లుగా అయిపోతుంది. ఏదైనా సీరియస్ గా పనులు చేసుకుంటూ ఉంటే ఆనందంతో కూడా మర్చిపోతాం. కాళ్ళు పట్టుకుపోయి ఆ సంగతి కూడా అప్పుడు గుర్తురాదు మనకి. లేచినాక అమ్మో అనిపిస్తుంది. అది చెప్పారు. అది కూడా సమాధే, అంటే భావ సమాధి. ఒక భావంలో, ఒక వస్తువుతో, ఒక పనిలో తాదాత్మ్యం చెందారు. మీరు ఎప్పుడు సమాధిలో ఉంటారా అని అడిగితే, సమాధి అనేది మనస్సు యొక్క స్థితి. నేను మనస్సుకు అతీతము, సమాధికి కూడా అతీతము. అంటే ఆ సత్పదార్థం సమాధి లేకపోవడం అనే విషయాలతో సంబంధం లేకుండా ఊరక ఉంటుంది. ఈ సమాధి, ఏకాగ్రత ఇటువంటి మాటలన్నీ మనస్సుకు సంబంధించి ఉంటాయి. నేను దానికి వేరుగా ఉన్నాను. తరువాత 14వ భాగంలోనికి వస్తున్నాము. అధ్యాయం 64. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు మహారాజు గారిని ప్రశ్నిస్తున్నారు. మేము సత్సంగం అంటే ఎంతో విలువ ఇస్తాం. మేము ఇక్కడికి రావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఎందరో సత్పురుషుల్ని కలిశాము. మిమ్మల్ని కూడా కలుసుకోవటం మాకెంతో ఆనందాన్ని ఇస్తోంది. అంటే మహారాజు గారు తన పద్ధతిలో చెబుతున్నారు. మీరు చాలా మంది నియమనిష్టలతో జీవితాన్ని గడిపేవాళ్ళని, సన్యాసుల్ని కలిసి ఉంటారు. కానీ తన స్వరూపాన్ని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకున్న మహాత్ముడు చాలా అరుదు. సాధువులు, యోగులు ఎంతో గొప్ప ప్రయత్నాలు, త్యాగాలు చేసి అద్భుతమైన యోగ శక్తుల్ని సంపాదించి ఉంటారు. సామాన్య ప్రజలకు సహాయం చేయటంలో వాటిని ఉపయోగించి కూడా ఉంటారు. అందువలన జనానికి శ్రద్ధ, ప్రోత్సాహం పెరుగుతూ వస్తాయి. అయినా అది పరిపూర్ణ స్థితి కాదు. అది సత్పదార్థానికి దోవ చూపించే విధానం కాదు. అసత్యాన్ని గట్టి చేస్తుంది. ఏవి? యోగ సాధనలు, తద్వారా వచ్చే శక్తులు, అంటే ఏవో కొన్ని మహిమలు చూపించటం. వారు సాధించిన దాన్ని నిలబెట్టుకోవడానికి మరింతగా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. నిజంగా ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నారు అంటే అదంతా తమది కానిదే. తనదైన దానిని పోగొట్టుకోవటం సాధ్యం కాదు. అంటే ఇక్కడ ఏంటంటే అర్థం, తన స్వరూపం, యథార్థ స్వరూపాన్ని పోగొట్టుకోవడానికి వీల్లేదు. శరీరము, మనస్సు, వాటిల్లో ఉండే రకరకాల వస్తువులు, అభిమానాలు, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని పోగొట్టుకోవచ్చు, కానీ సత్యాన్ని, అంటే నీ అసలైన స్వరూపాన్ని పోగొట్టుకోలేవు. నా లోకంలో ఏది పోయేది లేదు, వచ్చేది లేదు. ఏది ఉన్నది, ఎవరున్నారు అన్న విషయంతో నాకు సంబంధం లేదు. నేను అతీతమైన వస్తువులో నిలబడి ఉంటాను అని ఈ విధంగా సామాన్యంగా వీరు మహాత్ముడు, వాళ్ళ మహాత్ముడు అందరూ వేలం వేరుగా ఎగబడుతూ ఉంటారు. అటువంటి వారిని మహారాజు గారు పూర్తిగా మెచ్చుకోల. వాళ్ళ వల్ల కొంత ఉపయోగం ఉంది. శ్రద్ధ, ప్రోత్సాహం జనంలో పెరుగుతాయి, అంతవరకే అన్నారు. ఇంకా చెబుతున్నారు, పండితులు, యోగులు ఎన్నో విషయాలను తెలుసుకొని ఉండొచ్చు, కానీ వారి ఆత్మను వారు తెలుసుకోలేకపోతే ఆ జ్ఞానం అంతా ఎందుకు పనికొస్తుంది? అది దురుపయోగమే అవుతుంది. అంటే దాన్ని ఉపయోగించుకుని వాళ్ళని వీళ్ళని
మోసం చేయడానికి కుదురుతుంది. తెలుసుకునేవాడిని గురించిన జ్ఞానం లేకపోతే తక్కిన జ్ఞానాలు మనకి శాంతిని ప్రసాదించలేవు. వారు ప్రశ్న అడుగుతున్నారు, ఆ తెలుసుకునేవాడిని తెలుసుకోవడం ఎట్లా కుదురుతుంది? మహారాజు గారు చెప్తున్నారు, నేను నా అనుభవం నుంచి మాత్రమే చెప్పగలను అని ఎప్పుడు చెప్పాడంటే, వారి గురువు గారు ఆయన యందు ఈయనకున్నటువంటి శ్రద్ధ గురించి చెప్తున్నారు. చాలాసార్లు చెప్పిందే మనం విన్నదే, అయినా మళ్ళీ ఒకసారి వింటే మంచిది, ముఖ్యమైన విషయం కాబట్టి. నా గురువు నాకేం చెప్పారంటే, నీవు ప్రస్తుతం నేను అని దేన్ని అనుకుంటున్నావో అది నువ్వు కావు. నువ్వు ఎవరో నువ్వు కనుక్కో. నేను అన్న భావాన్ని పరిశీలిస్తూ ఉండు. తద్వారా నీ నిజమైన ఆత్మను కనుక్కో. నేను ఆయనకి విధేయత చూపాను, నమ్మాను, ఆయన చెప్పినట్లు చేశాను. నాకున్న ఖాళీ సమయాన్నంతా ఆ నేను అన్నదాన్ని గమనిస్తూ నిశ్శబ్దంగా గడిపాను. ఎంత మార్పు వచ్చిందో, ఎంత తొందరగా వచ్చిందో. 3 సంవత్సరాల్లోనే నా స్వరూపాన్ని నేను అనుభవించగలిగాను. నా గురువు గారు నాకు ఉపదేశం ఇచ్చిన కొద్ది కాలానికే మరణించారు. అయినా దానివల్ల నాకేమీ తేడా కలగలేదు. ఆయన చెప్పింది నేను గుర్తులో ఉంచుకున్నాను, దాన్నే శ్రద్ధతో అనుసరిస్తూ పోయాను. దాని ఫలితం ఇక్కడే నాతో ఉన్నది. అంటే వారు ప్రశ్నించారు, ఏమిటి ఆ ఫలితం మీకు వచ్చింది? మహారాజు గారు చెప్తున్నారు, నేనెవరో యథార్థంగా నేను తెలుసుకుంటూ ఉన్నాను. నేను శరీరము కాదు, మనస్సు కాదు. మనస్సులో వచ్చే రకరకాల చలనాలు కాను. వీటన్నిటికీ అతీతము. అంటే ప్రశ్నించిన ఆయన చెప్పారు, మీరు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు. మహారాజు గారు, ఎందుకంటే అది చెప్పటానికి వీలులేనిది. నువ్వు నీ అనుభవంలోనే దాన్ని పొందాలి. నువ్వు బాహ్య వస్తువులతో వ్యవహరించడం తెలుసుకున్నావు, భౌతికమైనవి మానసికమైనవి కూడాను. నేను అటువంటి వస్తువును కాను, నీవు కూడా కావు. మనం ఎన్నెన్నో విషయాలు వారు వీరు చెప్పినవి నమ్ముతూ ఉన్నాము. ఎక్కడో దూరదేశాలున్నాయని, అక్కడ ప్రజలున్నారని, స్వర్గం నరకాలున్నాయని, దేవుళ్ళు దేవతలు ఉన్నారని నమ్ముతున్నాము. ఎందుకు? ఎవరో చెప్పారని. అట్లాగే మన గురించి కూడా మన తల్లిదండ్రులు, మన పేరు, మన స్థాయి, మన బాధ్యతలు, మన పనులు, ఇవన్నీ కూడా నమ్ముతున్నాము. వాటిని మనం ఎన్నడూ పరీక్షకు పెట్టలేదు. సత్యానికి త్రోవ ఏదంటే అసత్యాన్ని ధ్వంసం చేయడమే. అసత్యాన్ని ధ్వంసం చేయాలంటే నీవు పాతుకుపోయిన నీ నమ్మకాలని ప్రశ్నించాలి. అంటే గట్టిగా పాతుకుపోయిన భావాలలో అన్నిటికంటే చండాలమైనది శరీరం నేను అనే భావం. శరీరంతో ప్రపంచం వస్తుంది, ఆ ప్రపంచంతో దేవుడు దాన్ని సృష్టి చేయటము మొదలైనవన్నీ వస్తాయి. భయాలు, మతాలు, ప్రార్థనలు, త్యాగాలు, అన్ని రకాల
భావాలు కమ్ముకుంటాయి. ఇవన్నీ మానసిక సృష్టులే. ఏది మనస్సు సృష్టించిందో దాన్ని మనస్సే ధ్వంసం చేయాలి. సత్పదార్థం మనస్సు చేత తయారు కాలేదు, అది ధ్వంసం చేయబడదు. దేనిపైన మనస్సు ప్రభావం ఉండదో, దేన్ని మనస్సు ఏమీ చేయలేదో దాన్ని గట్టిగా పట్టుకో. అంటే ఎన్ని రకాలుగా చెప్పినా ఒకటేనది అర్థం. నీ స్వరూపం మనస్సుకు అతీతం. అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం, ఆగి చూడు, ఏదో ఉంది కానీ ఫలానా అని చెప్పకూడదు. చెప్పడం మొదలు పెడితే మళ్ళీ మనసు వచ్చినట్టు. ఏ విధమైన చలనం లేకుండా ఆగి చూస్తే అది మనస్సుకి అతీతమైనటువంటిది. మనసులో ఎన్ని రకాల వికారాలు వచ్చినా ఆ స్వరూపం మారదు. ఎప్పుడు నువ్వు మళ్ళీ ఆగి చూస్తే అప్పుడు అది అట్లాగే ఉంటుంది. నా గురువు నాకు ఇచ్చిన ఉపదేశం మీద మొదట్లో నేను మనస్సును ఏకాగ్రంగా నిలపవలసి వచ్చేది, కానీ ఇప్పుడు అది సహజము, తేలిక అయింది. అంటే ఇప్పుడు నేను ప్రయత్నం చేయకుండానే ఆ భావం నిలబడుతోంది అని ఇంకా చెప్తున్నారు ఈ విశ్వాసం అనే దాని గురించి. అయితే విశ్వాసం ఒక్కటే సరిపోతుంది అని నువ్వు అనుకోకూడదు. ఆ విశ్వాసాన్ని బాహ్య ఆచరణలో కూడా చూపించాలి. అనుభవం స్థిరపడటానికి ఇదే ఉత్తమమైన మార్గం. విశ్వాసం అనేదాన్ని నిరాకరించి తర్కం అంటే హేతువాదం మాత్రమే ఉపయోగించాలి అని ఉపదేశించే వాళ్ళు కూడా ఉంటారు. వారు తీసివేసేది విశ్వాసాన్ని కాదు, అంధవిశ్వాసాన్ని, అంటే గుడ్డి నమ్మకాలని తీసేయడానికి వారు అట్లా చెప్తూ ఉంటారు. నిజమైన విశ్వాసం గుడ్డిది కాదు. ఏదైనా విని ప్రయత్నించి చూడటానికి సమ్మతించడం. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఉందండి. ఊరికే నమ్మకం మీదేనా అంటే, నమ్మకం మీద ఆధారపడ్డవి ప్రపంచంలో చాలా ఉన్నాయి. అన్ని రకాల మతాలు ఎక్కువగా దాని మీద ఆధారపడుతున్నాయి. వేదాంతం అట్లా కాదు. కొంత నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మీద చెప్పిన మాటల్ని పరీక్షకు పెట్టి ప్రయోగాలు చేసి నిజమా కాదా అని నిర్ధారించుకుని, నిజం కాకపోతే వదిలేయచ్చు, నిజమైతే పట్టుకోవచ్చు. అదే వేదాంతంలో శాస్త్రము, దాని మీద నమ్మకం, అట్లా గురువు మీద నమ్మకము, తర్కం హేతువాదము, చివరిగా స్వానుభవం తన అనుభవంలో చూసుకోవడం కూడా ముఖ్యమైనటువంటి విషయం. ఆయన మళ్లీ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలలోనూ సాక్షిభావం అభ్యసించటమే చాలా ప్రయోజనకరమైనది అని చెప్తారు. మరి దానికి ఈ విశ్వాసం అనే దానికి ఎట్లా కుదురుతుంది? మహారాజు గారు చెప్తున్నారు, సాక్షి భావం కూడా ఒక విశ్వాసమే. అయితే అది నీయందు విశ్వాసము. నీ విశ్వాసం ఎట్లా ఉండాలి? నీకు కలిగే అనుభవాలేవి నువ్వు కావు. అంటే శరీరము, మనస్సు, వాటి ద్వారా కలిగే అనుభవాలు అవేవి నువ్వు కావు. వాటినన్నింటినీ నువ్వు దూరం నుంచి చూస్తున్నట్లుగా గమనించాలి. అదండి సాక్షిభావం. ఏదైనా ఉదాహరణ దూరంగా ఏ కొండ మీద ఎక్కి కింద ఉన్న ఊరిని చూస్తున్నాడు అనుకోండి, ఊరక గమనిస్తూ ఉంటాడు. కింద ఏం జరుగుతున్నా సరే వాడు ఏం చేయలేడు, వాడికి తెలుసు ఆ విషయం. ఏం చేస్తాడంటే ఊరక చూస్తూ ఉంటాడు.
సాక్షిభావం అంటే అట్లా ఉండాలి అని చెప్తున్నారు. సాక్షిగా చూడటంలో ఏ విధమైన ప్రయత్నము శక్తి అవసరం లేదు. నీవు సాక్షివి అన్న విషయాన్ని మాత్రం తెలుసుకోవాలి. అంతకంటే ఏమీ ఎక్కువ అవసరం లేదు. సాక్షిని మాత్రమే నేను అని గుర్తుంచుకో. ఆ స్థితిలో ఉన్నప్పుడు నేనెవరు అని నీకు ప్రశ్న వస్తే వెంటనే సమాధానం వస్తుంది. అయితే అది భాషతో కాదు, నిశ్శబ్దంగా. ఇదని మనం చెప్పుకుంటూ ఉంటాం, భాష లేని భావం. సాక్షిగా ఉన్నప్పుడు అన్నింటినీ చూస్తూ ఉంటే ఎవరు నేను అనేటువంటి ప్రశ్న వస్తే అవసరం లేదు. సాక్షిగా ఉన్నప్పుడు ఇంకా ప్రశ్నలు అక్కర్లేదు. ఒకవేళ వస్తే వెంటనే మళ్ళీ నిశ్చల స్వరూపం. నిశ్చలం నుంచి కొంచెం కిందికి వస్తే సాక్షి. సాక్షిలో నుంచి మళ్ళీ ప్రశ్నిస్తున్న పైకి వెళ్తే నిశ్చలం, నిశ్శబ్దం. ఆ స్థితిని గురించి మహారాజు గారు చెప్తున్నారు. అట్లా నిన్ను నువ్వు గమనించగలిగినప్పుడు దృశ్యము, ద్రష్ట అంటే చూచేవాడు, చూడబడేది రెండూ నీలోనే ఉంటాయి. కానీ నువ్వు ఆ రెండూ కాదు. రెండు నీలోనే ఉంటాయంటే ఎట్లా అంటే ఆ రెండింటికి ఆధారంగా ఉన్నావు, నువ్వు అవి కావు. మళ్ళీ ఆయన ప్రశ్న, పరమాత్మానుభవానికి దగ్గరగా ఉండేటటువంటి అనుభవం ఏమిటి అంటే, పరమాత్మానుభవాన్ని మనమేం వర్ణించలేము అంటారు కదా. మరి మనం చెప్పుకోగలిగింది, ఊహించగలిగింది అటువంటి అనుభవం, పరమాత్మానుభవానికి బాగా దగ్గరగా ఉండేది ఏది అంటే మహారాజు గారు చెప్తున్నారు, అత్యంత శాంతము, అంతులేని ప్రేమ అన్నారండి. అత్యంత శాంతం, అది అనుభవంలో చూసుకోవచ్చు, ఎవరిని అడిగితే చెప్పవచ్చును కూడా. అది పరమాత్మకు బాగా దగ్గరగా ఉంటుందన్నారు. అంతులేని ప్రేమ అంటే ఎవరిని చూసినా కూడా తనను తాను చూసినట్లే. మన ఇంట్లో చిన్నపిల్లలు 2-3 ఉన్నారనుకోండి, వాళ్ళ మంచి చెడు చూడం, అందరి మీద ప్రేమగానే ఉంటాం. పసిపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు అన్నట్లుగా. అదేవిధంగా తన స్వరూపాన్ని గుర్తించిన వాడికి అంతా తానే అన్నట్లు. ఎందుకు? అన్ని రూపాలకి తన చైతన్యమే ఆధారం కాబట్టి. అప్పుడు కలిగే స్థితియే ప్రేమ. ఈ 2 లక్షణాలు పరమాత్మానుభవానికి చాలా దగ్గరలో ఉంటాయి అన్నారు. ఆయన మళ్లీ అడుగుతున్నాడు, అటువంటి మహా గొప్ప స్థితిని చేరటం ఎలాగా? మహారాజు గారు తక్కువ స్థాయి కోరికలన్నింటినీ వదులుకోవటం ద్వారా, అంటే దీన్నే మనం వైరాగ్యం అనే పేరుతో చెప్తుంటాం. ప్రపంచం కావాలి, అది కూడా కావాలి అంటే రాదు. ఇది నాకు అవసరం లేదు, అదే నాకు కావాలి అన్నట్లుగా ఉండాలి. అందువలన తక్కువ స్థాయి కోరికను వదులుకో. అది నాకు కావాలి అంటాం పెద్ద కోరిక, పై స్థాయి కోరిక, దాన్ని పట్టుకో, అటువంటి కోరికను పెట్టుకో. నీవు కింది దాంతోనే తృప్తి పడిపోతూ ఉంటే పైది నీకు దొరకదు. నీకు ఏదేది ప్రస్తుతం సుఖాన్ని కలిగిస్తున్నదో అది నిన్ను వెనకే అట్టి పెడుతుంది. ఇక పరమాత్మ కోసం కలిగే సంపూర్ణమైన కోరిక, అది పరమాత్మ నుండి నీకు వచ్చిన ఒక పిలుపు లాంటిది. అంటే అదొక అనుగ్రహం ఉంటే నీకు అటువంటి కోరిక కలుగుతుంది అని. మళ్లీ ప్రశ్న, గురువుని కనుక్కోవటం ఎట్లాగా, ఆయన పైన శ్రద్ధను పెట్టడం ఎట్లాగా? మహారాజు గారు చెప్తున్నారు, ఒక గురువుని కనుక్కోవటము, ఆయన్ని విశ్వసించటము
చాలా అరుదైన అదృష్టంగా భావించాలి. అది ఎప్పుడంటే అప్పుడు కలిగేది కాదు. ఇది అన్ని శాస్త్రాలను చెప్పేదండి. ఆత్మజ్ఞానం అనేటువంటిది అందరికీ సరిపోయేది కాదు. అనేక జన్మ సంసిద్ధ అంటాడు. అనేక జన్మల్లో సిద్ధి పొందుతూ ఈ జ్ఞాన మార్గానికి అంతా పరమాత్మ స్వరూపం, నేను అటువంటి స్వరూపం, ఇది కలగటం ఒక అదృష్టమే అన్నారు. తర్వాత ఇంకొక ప్రశ్న, అక్కడక్కడ తిరిగి వచ్చానన్నాడు కదీనా, ఇంకొక మహాత్ముని ఉదహరిస్తున్నాడు. కృష్ణమూర్తి గారు అంటే జిడ్డు కృష్ణమూర్తి, గురువు అవసరం లేదు అంటూ ఉంటారు. మహారాజు గారి సమాధానం, ఆ పరమాత్మ స్వరూపాన్ని, దాన్ని చేరే మార్గాన్ని ఎవరో ఒకరు చెప్పాలి కదా. కృష్ణమూర్తి గారు చేసేది కూడా అదే కదా. అంటే దీని అర్థం గురువు అన్న పేరుని ఆయన అంగీకరించకపోయినా ఆయన గురువుగానే పనిచేస్తున్నాడు అందరికీ. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అంటున్నారు. ఒక రకంగా చెబితే ఆయన చెప్పేది నిజమే. ఎందుకంటే చాలా మంది శిష్యులకి ఆ గురువు గారి మీద అంత విశ్వాసం ఉండదు. ఏదో నామకహ గురువు గారని చెప్పుకుంటారు కానీ విశ్వాసం ఉండదు అంటున్నారు. అటువంటి వారు గురువు లేకుండానే తమ అంతరంగంలోనే వెతుక్కోవటం మొదలు పెడితే మంచిదే. అంటే ఒక రకం జనం ఉంటారు, గురువు మీద విశ్వాసం ఉండదు, వాళ్లే స్వయంగా ఏదో విచారణ చేసుకోవాలనుకుంటారు. అటువంటి వారికి గురువు అని అవినయ విధేయతలు, నమ్మకం అవి చెప్పకుండా, సో ఇది పద్ధతి, నీకు నువ్వే చూసుకో అని చెప్తూ ఉంటే అది వాళ్ళకి సరిపోతుంది. ఆ రకమైన వాళ్ళ కృష్ణమూర్తి గారు చెప్పింది బాగానే ఉంటుంది అన్నారు. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, నేను ఈ శరీరము కాదు అన్న విషయాన్ని దృఢమైన నమ్మకంతో పట్టుకు పాకులాడాలి కదా. అంత బలమైన నమ్మకం ఎట్లా వస్తుంది? మహారాజు గారు చెప్తున్నారు, నీకు బాగా నమ్మకం కుదిరినట్లుగా ప్రవర్తించు. క్రమంగా నీ పైన నీకు నమ్మకం పెరుగుతుంది. అంటే ఏంటి? మొదట్లో నీకంత దృఢత్వం లేకపోయినా ఉన్నట్లుగా నటించినా సరే నేను శరీరం కాదు అని కొంతకాలం నమ్మకం ఉన్నవాని వలే ప్రవర్తించినా కూడా మంచిదే అంటున్నారు. ఎవరైనా ప్రేమింపదగిన వారు, నమ్మదగిన వారు, గొప్ప ఆశయాలు కలిగిన వారు నీకు తటస్థపడితే వారి నుండి ప్రేరణ లభిస్తుంది. తరువాత అధ్యాయం 65. ప్రశ్న, నాకు అంత బాగా లేదు, కాస్త నీరసంగా అనిపిస్తోంది, నన్ను ఏం చేయమంటారు అని అనేదో శరీర సంబంధమైన బాధ. దానికి మహారాజు గారు ఏదైనా చిన్న చిట్కా లాంటివి చెప్తారేమో అన్నట్లుగా అడిగారు. మహారాజు గారు మటుకు తన పద్ధతిలో చెప్తున్నారు. ఎవరికి బాగాలేనిది? నీకా లేక శరీరానికా? ప్రశ్నించిన ఆయన, నా శరీరమే అనుకోండి. మహారాజు గారు, నిన్న నువ్వు బాగానే ఉండినావు కదా, అప్పుడు ఏది బాగా ఉండింది? సమాధానం, శరీరమే. మహారాజు గారు అంటున్నారు, శరీరం బాగా ఉండినప్పుడు నువ్వు సుఖంగా ఉండినావు, శరీరంలో అస్వస్థత వస్తే నీవు విచారంగా ఉన్నావు. ఒకరోజు సంతోషంగా ఉన్నది,
తరువాత రోజు విచారంగా ఉన్నది ఏది ప్రశ్నించిన ఆయన మనస్సు. మహారాజు గారు మార్పులు చెందే ఆ మనస్సుని తెలుసుకున్నది ఎవరు? ఆయన మనస్సే. మహారాజు గారు మనస్సు తెలుసుకుంటోంది. సరే, ఆ మనస్సును కూడా తెలుసుకునేది ఎవరు అంటే ఆయన అనుమానం ఏంటి? మనస్సు తనను తానే తెలుసుకోవచ్చు కదా, దానికి ఇంకోటి ఎందుకు అని ఆయన ప్రశ్న. తెలుసుకునేవాడు తనను తాను తెలుసుకోలేడా? మహారాజు గారు మనస్సు అనేది అంతరాయాలతో ఉండేది. అంటే కాసేపు ఉంటుంది, కాసేపు ఉండదు. అప్పుడప్పుడు అది పూర్తిగా లేకుండా పోతుంది. ఎట్లా? నిద్ర, మూర్ఛ, లేక వేరే ఏదైనా విషయాల్లో మునిగిపోయి ఉండటం. మరి అన్ని అవస్థల్లోనూ నిరంతరాయంగా మారకుండా ఉంటూ ఆ మార్పుల్ని గమనించడానికి మరొక వస్తువు ఏదో ఉండాలి కదా ప్రశ్నించిన ఆయన. మనస్సు గుర్తు ఉంచుకుంటోంది. ఆ జ్ఞాపకాల వలన తెలివి కొనసాగింపు, అంటే ఏమీ వ్యవధానం లేకుండా ఒకే తీరుగా ఉండటం కలుగుతోంది. మహారాజు గారు అంటున్నారు, జ్ఞాపకం అనేది ఎప్పుడూ అసంపూర్ణము, నశిస్తూ ఉండేది, ఆధారపడటానికి వీలు లేనిది. జ్ఞాపకాలు అనేవి నిరంతరంగా ఒకే రీతిగా ఉండేటటువంటి చైతన్యం అనడానికి వీలు లేదు. కనుక దానికి మూలంగా ఉండేటటువంటి ఆ నేను భావాన్ని కనుక్కో. ప్రశ్న: నేను ఎంత లోతుగా దానికోసం వెతుకుతూ ఉన్నా నాకు మనస్సు మాత్రమే కనపడుతోంది. అంటే ఈయన కూడా కాస్త సాధన చేసి వచ్చినవాడు అనమాట అండి. మనస్సుకు అతీతము అని మీరు చెప్పేటటువంటి మాటలు నాకు ఏమీ ఉపయోగించటం లేదు. మహారాజు గారు అంటున్నారు, మనస్సుతో చూస్తూ ఉంటే నువ్వు దానికి అతీతం కాలేవు. నువ్వు దాన్ని దాటి వెళ్లాలంటే వాటికి వేరుగా ఉండి ఆ మనస్సుకి దానిలోని చరణాలకి వేరుగా ఉండి చూడాలి. ప్రశ్న: ఏ వైపు నుండి దాన్ని చూడాలి? ఇక్కడ ఏ వైపు నుండి అంటే ఏ దృష్టితోటి అనండి. ఒక విషయాన్ని ఏదో అధికార పక్షం ఉందనుకోండి, ప్రభుత్వం, వాళ్ళు ఒక దృష్టితో చూస్తూ ఉంటారు. ప్రతిపక్షాల వాళ్ళు ఇంకొక దృష్టితో చూస్తుంటారు. విదేశాల వాళ్ళు ఇంకొక దృష్టితో చూస్తుంటారు. ఆ దృష్టినే ఇక్కడ ఏ వైపు నుండి అన్నారు. అట్లా ఇక్కడ నీ మనస్సుని, శరీరాన్ని ఏ దృష్టితో చూడాలి అంటే, నేను అది అన్న దృష్ట్యా, నాకంటే వేరు అన్న దృష్ట్యా, మంచిది అన్న దృష్ట్యా, చిచిచి చెడ్డది అన్న దృష్ట్యా, దాని గురించి అడిగాడండి. మహారాజు గారు అంటున్నారు, నువ్వు ఏ వైపు నుండి చూద్దామనుకున్నా అవన్నీ మనస్సులో ఉండేవే. ఏదో ఒక వైపుకి చూడమని చెప్పటం లేదు. మనస్సులో ఏం జరుగుతూ ఉన్నా దాని నుంచి దూరంగా ఉండి చూడు. దాన్ని క్రమంగా
నేను భావం దగ్గరికి తీసుకురా. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనసులో రకరకాల ఆలోచనలు వస్తుంటే వాటిని చూసి ఎవరు వీటిని చూసేది, నాకు దీనికి సంబంధం ఏంటి, ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటే అవి దూరం అయిపోతాయి, నేను భావం దగ్గరవుతుంది. అది మహారాజు గారు చెప్పేది. చివరగా నేను అన్న భావం కూడా పోవలసి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ ఉండేదాన్ని అది నేను, అది అది అనుకుంటూ ఉండటం అనవసరం. మరి నేను భావం ఎందుకు ఉపయోగిస్తుందంటే, ఇతర ఆలోచనలను మనస్సు నుండి తొలగించడానికి. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఇదంతా నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? మహారాజు గారు మనస్సుని తనలో ఉన్న పూర్వ అభిప్రాయాలు, వాసనలు మొదలైన వాటి నుంచి దూరం చేస్తూ ఉన్న కొద్దీ అది శాంతం అవుతుంది. నువ్వు ఆ శాంతాన్ని భంగం చేయకుండా అట్లాగే ఉండిపోగలిగితే అంతకు ముందు నీకెన్నడూ తెలియనటువంటి ఒక చైతన్య వెలుగు, ప్రేమ నువ్వు కనుక్కుంటావు. అది నీ స్వరూపమే అని కూడా గుర్తించగలుగుతావు. ఒకసారి అటువంటి అనుభవాన్ని రుచి చూస్తే మనిషి పాత మనిషిగా ఉండలేడు. దుర్మార్గపు మనస్సు అప్పుడప్పుడు ఆ శాంతాన్ని భంగం చేసి ఈ దృష్టిని చెడగొట్టునుగాక, కానీ అది మళ్లీ అక్కడికి రాక తప్పదు. నువ్వు ఆ ప్రయత్నాన్ని ఆపకుండా చేస్తూ ఉండాలి. నీ బంధాలన్నీ, భ్రమలన్నీ, అభిమానాలన్నీ అంతమైపోయి నీ జీవితమంతా వర్తమాన క్షణాన్నే చూస్తూ ఉండేటంత వరకు ఆపకుండా చేస్తూ ఉండాలి. ఆయన ప్రశ్న, అటువంటి స్థితి కలిగితే దానిని గుర్తించడం ఎట్లా? మహారాజు గారు, నువ్వు నిర్భయుడవవుతావు. మళ్ళీ ప్రశ్న, ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం ఉంటే నేను భయం లేకుండా ఎలా ఉండగలను? మహారాజు గారు, నీవు పొందినటువంటి స్థితిలో ఎటువంటి భేదాలు ఉండవు. వ్యక్తిగతము, సర్వజనీనము అనే మాటలు ఉండవు. అంతా ఒకటైపోతుంది కనుక నీకు భయం ఉండదు. సరే, ఏదేమైనా నువ్వు మొదలు పెట్టవలసింది ఏంటంటే, ఈ ప్రపంచమంతా నాలోనే ఉన్నది, నేను ఈ ప్రపంచంలో లేను అన్న భావంతో మొదలుపెట్టు. అంటే ఏంటండి, ఆయన అడిగిన ప్రశ్న, అంతా ఒకటే, నాకు వేరుగా ఏమీ లేదు అంటే ఎట్లాగూ, నాకు అటువంటి అనుభవం లేదు కదా అన్నట్లు అడిగితే, మహారాజు గారు చెప్పిన మాట ఏంటి, మొదలుపెట్టు. ప్రపంచం అంతా నాలోనే ఉంది, నాలోనే ఉంది అన్న భావంతో మొదలుపెట్టు. ఎందుకు? అన్ని అనుభవాలు మనసులోనే కలుగుతున్నాయి కాబట్టి. మళ్ళీ ఆయన ప్రశ్న, మీరు చెప్పేదంతా చాలా ఆకర్షణీయంగా ఉంది, కానీ ఆ అనంతమైన స్వరూపాన్ని నేను ఎట్లా అనుభవించగలను? మహారాజు గారు చెప్తున్నారు, సాధనకు ఉపయోగించే మాటలండి. నీకు 2
మార్గాలున్నాయి. ఒకటి, నీ మనస్సు, బుద్ధి, చిత్తం అన్నిటినీ నిన్ను నువ్వు కనుక్కోవటం అనే పనిలో పెట్టు, అంటే విచారణ. లేదా ఇంకోటేంటి, నా మాటల్ని నమ్ము, ఆ ప్రకారం సాధన చేస్తూ పో. మహారాజు గారిని నమ్మటం అంటే ఏంటి? నేను ఇది కాదు, ఏ ఆలోచన వచ్చినా సరే నాది కాదు, నేను ఇప్పుడు కూర్చొని ఉన్నాను కాదు, నాకు ఆలోచన వచ్చింది, ఆలోచనలకు నాకు సంబంధం లేదు, నొప్పిగా ఉంది, నొప్పి నాది కాదు, ఇట్లా ఏదుంటే దాన్ని నేను కాదు, నాది కాదు, నేను కాదు, నాది కాదు అంటూ ఉంటే ఏది మిగులుతుందో అది ఆత్మానుభవం. ఇది మహారాజు గారు స్వయంగా చేసిన పద్ధతి. ఇందులో ముఖ్యం ఏంటంటే నమ్మకం. అంత నమ్మకం నీకు లేకపోతే నువ్వే విచారణ చేసుకోవచ్చు. నేనెవరు, ఇది దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు, అది దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు, అది ఇది మారుతోంది, మారకుండా ఉండేది ఏది, అది కూడా మారుతోంది, దాన్ని కూడా చూస్తూ ఏమాత్రం మారకుండా ఉండేది ఏది, ఇట్లా విచారణ కూడా చేసుకుంటూ పోవచ్చు. మహారాజు గారు అంటున్నారు, పూర్తిగా స్వార్థంతో నిండిపోయి నీ గురించే ఆలోచిస్తూ ఉండు. ఇక్కడ గమనించాల్సింది ఏంటండి, లోకంలో స్వార్థం అంటే తన శరీరం, తన మనసు, మహా అయితే తన కుటుంబం, ఇదంతా స్వార్థం అంటాం. ఇక్కడ మహారాజు గారు వాడే అర్థం, స్వార్థం అంటే ఆత్మ, శుద్ధమైన ఆత్మ, సాక్షి స్వరూపం, దాని గురించే ఆలోచిస్తూ ఉండు. లేదా ఏమాత్రం స్వార్థం లేకుండా, అంటే నీ గురించి ఆలోచించకుండా అన్నిటినీ వదిలేసుకుంటూ ఉండు. ఈ రెండిట్లోనూ ముఖ్యమైన విషయం ఏంటంటే పూర్తిగా అన్న మాట. పూర్తిగా నిన్ను పట్టుకోవాలి, అంటే నిన్ను నువ్వు, అంటే నేను అన్నదాన్ని పట్టుకోవాలి. లేదా పూర్తిగా అన్నింటినీ వదిలివేయాలి. మళ్ళీ ఆయన ప్రశ్న, నేను మనస్సు కంటే అతీతమైన స్వరూపం అయితే మరి ఆ మనస్సు నేను ఎట్లా మార్చగలుగుతాను? ఆత్మకి ఇదేమీ అంటావు కదా, సంబంధం లేదు కదా అనేటట్లయితే మరి మనస్సులో ఎట్లా మార్పులు వస్తాయి? మహారాజు గారు చెబుతున్నారు, దేన్నైనా మార్చవలసిన అవసరమేముంటుంది? చూడండి, నువ్వు అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోతే ఇంకా మనస్సు గురించి ఆలోచనే లేదు, మనస్సును మార్చాల్సిన పనేముంది? అది ఇంకా అంటున్నారు, అసలైనా మనస్సు ఎప్పుడు దానంతరది మారుతూనే ఉంటుంది. నువ్వు మనస్సుని ఏమీ పట్టించుకోకుండా నిరభిమానంగా చూస్తూ ఉండు, అది చాలు దానిని ప్రశాంతం చేయడానికి. అది శాంతించినప్పుడు నువ్వు దానికి వేరైపోతావు. మనస్సును ఎప్పుడూ ఏవో పనుల్లో నిమగ్నమయ్యేటట్లుగా చెయ్యకు, దాన్ని ఆపు, ఊరక ఉండు. మనస్సుకి నువ్వు విశ్రాంతినిస్తే అది క్రమంగా చలనాలు తగ్గి శుద్ధత్వాన్ని పొందుతుంది, శక్తిని కూడా పొందుతుంది. ఊరక ఆలోచిస్తూ ఉండటమే దాన్ని క్షీణింపజేస్తుంది. మళ్లీ ప్రశ్న, ఇవన్నీ సిద్ధాంతపరమైన ప్రశ్నలు కూడా వస్తుంటాయండి. సాధన సంబంధమైన మాటలు కూడా అడుగుతున్నాడు, సిద్ధాంతపరమైన ప్రశ్నలు కూడా అక్కడక్కడ వస్తున్నాయి. నా నిజస్వరూపం ఎల్లప్పుడూ నాతోనే ఉంటే నేను ఇంతకాలం దాని గురించి ఎందుకు తెలుసుకోలేకపోయాను? మహారాజు గారు, ఎందుకంటే అది అతి సూక్ష్మమైనటువంటిది. నీ మనస్సు స్థూలమైనటువంటిది. అంటే అర్థం ఏంటండి, పెద్ద పెద్ద వస్తువులు కొంచెం గట్టిగా కంటికి ఆనేటట్టుగా కనపడే వాటిని చూడగలుగుతాం. అట్లాగే అన్ని ఇంద్రియాలు కూడా వాటి పరిధిలో ఉన్న వాటిని స్థూలం అంటాం. బాగా తేలిగ్గా తెలుసుకోగలిగిన వాటిని తెలుసుకుంటూ ఉంటాయి. సూక్ష్మం అంటే
తెలుసుకోవడం కొంచెం కష్టమైనటువంటిది. ఉదాహరణకి ఎన్నో వస్తువులు మన చుట్టూ తిరుగుతున్నాయి. మనం ఆ మధ్యం చూసాం, కరోనా వైరస్ అన్నాడు. అవి మన కంటికి కనపడవు, సూక్ష్మమైనటువంటి. కొన్ని లాబొరేటరీలో అక్కడ మైక్రోస్కోప్ అనే వాటిని పెట్టి చూస్తే కనపడుతూ ఉంటాయి, కొన్ని వాటికి కూడా కనపడవు. అదనమాట స్థూలము సూక్ష్మము అంటే. ఇక్కడ మహారాజు గారు ఏం చెప్తున్నారు? సూక్ష్మ బుద్ధితో చూడాలి. అందుకోసం ఏం చేయాలి అంటే చెప్తున్నారు, మనస్సుని శాంతింపజేయి, నిశ్చలంగా పెట్టు, మనస్సుని శుద్ధం చేయి, నువ్వెవరో నీకు తెలుస్తుంది. దీన్నే సాధారణంగా మనం చెప్పేది 2 మాటల్లో చెబితే, సూక్ష్మ బుద్ధి, చిత్తశుద్ధి. మళ్లీ ప్రశ్న, నన్ను నేను తెలుసుకోవడానికి మనస్సు కావాలా? మహారాజు గారు, నువ్వు మనస్సుకు అతీతమైన వాడివే, కానీ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి మనస్సు కావాలి. నీకున్న పరికరాన్ని అభివృద్ధి చెయ్యి, నీ జ్ఞానం పెరుగుతుంది. అభివృద్ధి అంటే ఏంటండి? చిత్తశుద్ధి, సూక్ష్మబుద్ధి. అవి ఎట్లా వస్తాయి అంటే, మహారాజు గారు ఎప్పుడు చెప్పేదే, ఈ సాధన చేస్తూ ఉండగా మనసులో ఉండే అనేక విషయాలు కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటే సూక్ష్మంగా చూసే శక్తి పెరుగుతుంది. తరువాత అధ్యాయం 66. ఒక ఆయన తనను తాను పరిచయం చేసుకుని అడుగుతున్నాడు. కొన్ని ప్రశ్నలు కాలంతో పాటు మారవు, అంటే అన్ని కాలాలకు సరిపోయేవి. అటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉన్నది అనే నమ్మకంతో మిమ్మల్ని చూడటానికి వచ్చాను. మహారాజు గారు చెప్తున్నారు, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సరి అయిన వ్యక్తినవునో కాదో నాకు తెలియదు. నాకు విషయాలని గురించి, ప్రజల్ని గురించి పెద్దగా తెలియదు. నాకు తెలిసిందల్లా నేను ఉన్నాను. ఆ మాత్రం విషయం నీకు కూడా తెలుసు. అందువల్ల మనిద్దరం సమానమే. ఆయన మళ్ళీ అంటున్నాడు, అవును నాకు తెలుసు నేనున్నానని, కానీ అదంటే ఏమిటో నాకు తెలియదు. మహారాజు గారు ఇప్పుడు తన పద్ధతిలో చెబుతున్నారు. నేను ఉన్నాను అన్న మాటలోని నేను అనేది నువ్వు అనుకుంటున్న నేను కాదు. నీవు ఉన్నావు, అది సహజం. నీవు ఏదై ఉన్నావో అది చాలా విచారణ చేస్తే గాని తెలియదు. మొత్తం ఈ చైతన్యం అనే పరిధిలోని విషయాన్నంతా నువ్వు బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. దాన్ని దాటి కూడా పోవలసి ఉంటుంది. అందుకోసం నీకు సరి అయిన గురువుని చేరవలసి ఉంటుంది. ఆ పరిశోధనకు కావలసిన తగిన పరిస్థితులను కూడా తయారు చేసుకోవలసి ఉంటుంది. మామూలుగా చెప్పుకుంటే అందుకు 2 పద్ధతులున్నాయి. ఒకటి బాహ్యము, 2 అంతరంగం. బాహ్యంలో నువ్వు ఆ సత్యాన్ని తెలిసినటువంటి వారి సాంగత్యంలో విధేయతగా ఉంటూ ఉంటే ఆ ప్రభావం నీలో మార్పుని తీసుకొచ్చి జ్ఞానాన్ని కలిగిస్తుంది.
ఇంకొకటి ఏమంటే లోపలే నీకు ఒక మార్గం చూపించేటటువంటి శక్తి ఉంటుంది. ఆ అంతరంగ జ్యోతిని నీవు పట్టుకు పాకులాడాలి. అది ఎటు తీసుకెళ్తుందో అటు పోవాలి. ఏమైనా సరే నీకు ముఖ్యంగా కావాల్సింది వ్యక్తిగతమైన కోర్కెలు, భయాలు నీవు పట్టించుకోవడం మానేయాలి. ఏ పద్ధతిలోనైనా సరే నువ్వు ముందుకు సాగిపోవాలి. అందుకు నీకు ఒక పట్టుదల, ఆత్రం కావాలి. చక్కగా నమ్మదగిన వారు, ప్రేమను చూపించేటటువంటి వారు అయిన మహాత్ముణ్ణి పట్టుకోవటం చాలా అదృష్టమే అనాలి. చాలా మంది బుద్ధి స్థాయిలోను అవగాహన, వివేకము, వైరాగ్యము వీటన్నిటినీ కలుపుకుంటూ చాలా కష్టపడి ఆత్రంతో నేర్చుకోవాలి. అంటే ఎవరండి? ఒక మహాత్ముడు ఆయన సన్నిధిలో ఉండటం దొరకని వాళ్ళకి. అట్లా దొరకటం చాలా అరుదైన విషయం అని కూడా చెప్పారు. ఈ విధంగా మెట్టుమెట్టుగా కృషి చేయడం అందరికీ సరిపోతుంది. ఆయన అంటున్నాడు, అట్లా అయితే నేను ఇక్కడికి రావటం నా అదృష్టమనే చెప్పుకోవాలి. నేను మళ్లీ రేపు వెళ్లిపోవాలి. అయినా మీతో ఒక్కసారి సంభాషించినా అది నా మొత్తం జీవితాన్నే మార్చేయగలదనుకుంటున్నాను. మహారాజు గారు, అవును, నేను సత్యాన్ని కనుక్కోవాలి అని నువ్వు ఒక్కసారైనా అనుకుంటే నీ జీవితం మొత్తం దానివల్ల చాలా ప్రభావితం అవుతుంది. నీ మానసికమైన, శారీరకమైన అలవాట్లు, భావాలు, ఉద్రేకాలు, కోరికలు, భయాలు, ప్రణాళికలు, నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా మార్పును చెందుతాయి. అంటే దృష్టిలో మార్పు వస్తుంది అని. ఇంతకుముందు ప్రపంచంలో ఏదో చేయాలి, అది చేయాలి, ఇది కావాలి, ఇది కావాలన్నట్టుగా ఉండేది. దృష్టిలో ఇటువంటి మార్పు వస్తే కొత్త రకంగా చూస్తాం. అంటే అది నాకు కావాలి, ఇవన్నీ ఓ పైపైన అన్నట్లు అనిపిస్తుంది. ఆ విధంగా మనసులో మార్పు వస్తుంది. ఒక్కసారైనా సరే గట్టిగా నేను సత్యాన్ని కనుక్కోవాలి అని నిర్ణయించుకుంటే అన్నారు. ఆయన ప్రశ్న, సరే నేను గట్టిగా నిర్ధారించుకున్నాను నాకు సత్యము కావాలి అని, తర్వాత నేనేం చేయాలి? మహారాజు గారు, అది నీ స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఆ తీవ్రతతోటి ఉంటే నువ్వు ఏ మార్గాన్ని పట్టుకున్నా గమ్యాన్ని చేరగలుగుతావు. ఆ తీవ్రమైన తపన అసలైన కారణం. అది మార్గం ఏదైనా పర్లేదు, నీలో ఆ తపన, ఆత్రం, అది కావాలి అని దానికోసం ప్రయత్నం చేసేటువంటి శ్రద్ధ, పట్టుదల అవి ముఖ్యం అంటున్నారు. మళ్లీ ఆయన ప్రశ్నిస్తున్నాడు, అటువంటి తీవ్రమైన తపన ఎట్లా కలుగుతుంది? మహారాజు గారు ఇంకొంచెం లోతుగా వెళ్లి చెప్పాల్సి వస్తోంది. అది ఇంటికి తిరిగి రావాలి అనే కోరిక, సహజమైన వాసన. ఒక పక్షి తన గూటికి తిరిగి రావాలి అనుకుంటుంది. ఒక చెట్టుకి పండు వస్తే గింజ రూపంలో అది తిరిగి భూమిలోకి రావాలి అని కోరుకుంటుంది. అట్లాగే వ్యక్తులు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు వారికి ఈ రంగంలో తీవ్రమైన తపన కలుగుతుంది అన్నారండి. అంటే ఏంటి? అది చెప్పి ఆ మాట చెప్పి ఏదేదో చెప్పి మనం తపన కలిగించడం కాదు. ఎందుకో వస్తుంది, వాళ్ళంతా వాళ్ళకు వస్తుంది. నాకు ఈ ఆత్మస్వరూపం, సత్యాన్ని తెలుసుకోవాలి అని. మళ్లీ ప్రశ్న, నన్ను ఆ విధంగా పరిపక్వ స్థితి అంటే
పండు పండినట్లుగా చేసే అనుభవం ఏమిటి అంటే మహారాజు గారు చెప్తున్నారు, నీకు అటువంటి అనుభవాలు ఉన్నాయి. అది లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి ఉండేవాడివి కావు. ఇంకా కొత్త కొత్త అనుభవాలు అక్కర్లేదు. ఇప్పటికే ఉన్న అనుభవాలను దాటి వెళ్ళాలి. నువ్వు ఏ పద్ధతిని అనుసరించినా, ఎటువంటి సాధన చేసినా కొత్త కొత్త అనుభవాలు వస్తూ ఉంటే అది మరింత మరింత నీకు బరువునే పెంచుతుంది. కానీ ఈ అనుభవాలను దాటిన స్థితి రావాలి. ఎన్ని పుస్తకాలు చదివినా సహాయం చేయదు. అవి నీ మనస్సుకి బలం కలిగిస్తాయి, కానీ నీ వ్యక్తిత్వం అట్లా నిలబడే ఉంటుంది. ఇక్కడ వ్యక్తిత్వం అంటే అహంకారము, అందులో ఉండే వాసనలు, అజ్ఞానం, అవన్నీ అట్లా నిలబడే ఉంటాయి. పుస్తకాలు చదివినా నీవు ఈ సత్యాన్వేషణ నుంచి ఏదైనా ప్రాపంచికమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన ప్రయోజనాలను కోరుకుంటున్నట్లయితే నువ్వు అసలు విషయాన్ని సరిగా పట్టుకోలేదు అని గుర్తు. సత్యం అనేది నీకు ఏ విధమైన ప్రత్యేకతను కలిగించదు. గొప్ప స్థాయి, గొప్ప శక్తులు, ఇతరులను మార్చగలిగే శక్తులు రావు. నీకు కలిగేదల్లా సత్యము, అసత్యం నుంచి విముక్తి. ప్రశ్న: కానీ సత్యం గనక దొరికితే ఇతరులకు సహాయం చేసేటటువంటి శక్తి రావాలి కదా అని అడిగాడు. నీకు ప్రత్యేకంగా ఏం శక్తులు రావు అని చెప్తే ఇతరులకు సహాయం చేసే శక్తి అన్న రావాలి కదా అన్నాడు. మహారాజు గారు చెప్తున్నారు, ఎంత గొప్ప ఆకాంక్ష అయినా ఇది కూడా ఒక ఊహయే. అంటే ఇతరులకు సహాయం చేయాలనుకోవడం కూడా మనసులో కలిగే ఒక ఊహ మాత్రం. ఎందుకంటే ఇతరులు లేరు. అదండి సత్యం తెలుసుకున్నప్పుడు ఇతరులు లేరు. సామాన్యంగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలన్నా అంతా పరమేశ్వరుని యొక్క సృష్టి, నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అంతా ఈశ్వరుని నిర్ణయం, లేక ప్రకృతి, లేక ప్రారంభం, ఏదో ఒక శక్తి అట్లా జరిగిపోతూ ఉంటుంది. నేనేదో ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులు ఉన్నారు నాకంటే వేరుగా, దేవుడు కంట్రోల్ లేరు, నా కంట్రోల్లో ఉన్నారు, నేను సహాయం చేయగలను అనుకుంటే అదంతా అజ్ఞానం. అసత్పదార్థాలను వదులుకోవడం పరిపూర్ణతకు దారిని చూపిస్తుంది. లేదండి అసత్పదార్థాలను వదులుకోవటం మహారాజు గారు ఎప్పుడు చెప్పేదే. మళ్ళీ ప్రశ్న: అటువంటి సత్యాన్ని నేను కనుక్కున్నాను అని నాకెట్లా తెలుస్తుంది? మహారాజు గారు తన పద్ధతులు చెప్తున్నారు. ఇది సత్యము, అది సత్యము అనే భావాలు రాకుండా పోయినప్పుడు ఆ స్థితి కలిగినట్లు. అంటే అంత సత్యమే, లేదా అసలు ఏది సత్యం కాదు, కొంత సత్యం కొంత సత్యం, ఇది సత్యం ఇది అసత్యం అనే మాట మొదట్లో ఉంటుంది. నువ్వు ఆ సత్యాన్ని కనుక్కున్న తర్వాత ఏముండదు, ఉత్తమ మౌనం. సత్యం దొరికినప్పుడు ఇది అది అని నొక్కి చెప్పడం ఏమీ ఉండదు. అసత్యాన్ని అసత్యంగా గ్రహించి వదిలివేయటమే జరగాలి. ఆ అసత్యాన్ని పూర్తిగా తొలగించుకుంటే సత్యం తనంతట తాను వస్తుంది. మళ్ళీ అడుగుతున్నాడు, మరైతే అసత్యం అంటే ఏంటి? మహారాజు గారు
దేనికి ఉనికి లేదో అది అసత్యము. తెలుసు కదండి మహారాజు గారు ఉనికి అంటే ఏమర్థంగా చెప్తారు? వేదాంతంగా చెప్పేది ఎప్పుడు ఉండేది ఉనికి, తక్కినంత అసత్యం. ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఉనికి లేదు అంటున్నారు, ఏంటి దాని అర్థం? అసత్ పదార్థాలన్నీ ఇక్కడ కనపడుతున్నాయి కదా గట్టిగా. మహారాజు గారు ఏది తనను తాను చెరిపివేసుకుంటూ పోతుందో, ఒక్క క్షణమైనా నిలకడగా ఉండదో అది అసత్యము. తనను తాను తీసేసుకోవటం అంటే ఏంటంటే ఈ క్షణంలో ఎట్లా ఉంటుంది, మరో క్షణంలో ఇంకోటి అయిపోతుంది. ఇది రైట్ అంటాం, కాసేపు ఇది తప్పు అంటాం. అటువంటిదంతా అసత్యమే. అసత్యానికి మనస్సు ఇచ్చినటువంటి నామము రూపము మాత్రమే ఉంటాయి. దానికి పదార్థం ఉండదు, సారభూతమైన విషయం కూడా ఏమీ లేదు. ప్రశ్న, మారుతూ ఉండేదంతా ఉనికి లేనిదైతే అప్పుడు ఈ విశ్వం మొత్తానికి ఉనికి లేకుండా పోతుంది అంటే ఆయన కూడా కాస్త తెలిసిన వాడే కాబట్టి చెప్తున్నాడు. విశ్వంలో అన్నీ మారిపోతున్నాయి అంటే మీరు చెప్పేదానికి అసలు విశ్వమే లేదు అంటున్నారా అన్నాడు. మహారాజు గారు దాన్ని కాదనేదెవరు అంటున్నారండి. ఆయన చెప్పింది విశ్వం మొత్తం లేదు కదా అని ఆయన అంటున్నా, కాదనేదెవరు? అంతే, విశ్వానికి ఉనికి లేదు. ఆయన ప్రశ్న, మరి దేనికున్నది? మహారాజు గారు, తన ఉనికి కోసం ఏది మరొక దాని మీద ఆధారపడకుండా ఉంటుందో, ఏది ఈ విశ్వమంతా బయటికి వస్తున్నప్పుడు రాకుండాను, ఆ విశ్వం నశించేటప్పుడు నశించకుండాను, దేని ఉనికికి రుజువు అవసరం లేకుండాను, దేని సత్యం చేత తక్కిన వాటికి సత్యత్వం వస్తున్నదో అది సత్పదార్థం. ఈ అసత్పదార్థం యొక్క స్వభావం ఏమంటే ఒక క్షణకాలం నిజమైనట్లు కనపడటం. అదే అసత్పదార్థం కాలంలో దేశంలో పరిమితంగా ఉంటుంది. అంటే ఒక దేశంలో ఒక కాలంలో ఉంటుంది, తర్వాత ఉండదు మళ్ళీ అని. అది సందర్భానుసారంగా పుట్టుకొస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మళ్ళీ ప్రశ్న, సరే ఆ అసత్పదార్థాన్ని నేను ఎట్లా వదిలించుకోగలుగుతాను, సత్పదార్థాన్ని ఎట్లా పట్టుకోగలుగుతాను అంటే మహారాజు గారు సూటిగా సమాధానం చెప్పకుండా, దేనికోసం నువ్వు దాన్ని కోరుతున్నావు సత్పదార్థాన్ని? ఆ ప్రశ్నించిన ఆయన చెప్తూ ఉన్న సమాధానం, నేను మరింత ప్రయోజనకరంగా బ్రతకడం కోసం, మరింత సంతృప్తికరంగాను సుఖంగాను ఉండాలి. అంటే అడితిప్పి ప్రాపంచిక లాభం కోసం అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. మహారాజు గారు, మనస్సు చేత ఏదేది సృష్టింపబడుతోందో అదంతా అసత్యమే. అది పరిమితం అయ్యుంటుంది దేశంలో కాలంలో. సత్పదార్థం ఊహించడానికి వీల్లేనిది, దాని నుంచి ఏ ప్రయోజనాన్ని పొందలేవు. మరి ఎందుకు దాన్ని కోరుతున్నామంటే దానికోసమే దానిని కోరాలి. ఆయన ప్రశ్న మళ్ళీ, ఆ విధంగా గ్రహించటానికి వీల్లేనటువంటి పదార్థాన్ని నేను ఎట్లా కోరగలను? అది నాకెన్నో పదార్థాలు కనపడుతున్నాయి, వాటిలో ఒకదాన్ని నేను కోరొచ్చు, కానీ మరి అసలు గ్రహించడానికే వీల్లేనంటున్నారు, దాన్ని ఎట్లా కోరుతాను నేను? మహారాజు గారు చెప్తున్నారు, ఎందుకంటే అంతకంటే కోరదగింది మరేదీ లేదు. అయితే నువ్వు చెప్పింది ఒక రకంగా నిజం. తక్కిన పదార్థాలన్నింటినీ కోరినట్లుగా దానిని కోరలేము. మరి చేయగలిగింది ఏమంటే అసత్తుని అసత్తుగా, అంటే లేని దానిని లేనిదిగా గ్రహించి వదిలేస్తూ పోవటము. అసత్యాన్ని వదిలేయటమే సత్యానికి దోవ చూపుతుంది.
మళ్ళీ ఆయన అంటున్నాడు, ఈ విషయం నాకు కొంతవరకు అర్థమవుతున్నది, కానీ మన రోజువారీ వ్యావహారిక జీవితంలో దాన్ని ఎట్లా నిలపవచ్చు సత్యాన్ని అని. మహారాజు గారు, స్వార్థ ప్రయోజనాలు, స్వార్థ చింతన అనేవి అసత్యానికి మూల స్థానాలు. నీ రోజువారీ జీవితం కోరికలు భయాలు మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. నువ్వు దానిని గమనిస్తూ ఉంటే ఈ మనస్సు ఎన్నిన్ని నామరూపాలతో వేషాలు వేస్తూ ఉంటుందో నీవు గమనించగలుగుతావు. దాని యొక్క ప్రతి చర్యని, స్వార్థ చింతనల్ని గమనిస్తూ ఉంటే అది క్రమంగా కరిగిపోతుంది. అంటే మనస్సు అది చేసే పనులు ఏ కోరికలతో అది చేస్తోంది, అసలు ఏంటి దాని ఉద్దేశం అంటే దాన్నే గమనిస్తూ ఉంటే అది లేకుండా పోతుంది అంటున్నారు. ఆయన మళ్ళీ తన ప్రశ్న అడుగుతున్నాడండి, నిజ జీవితంలో దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే మహారాజు గారు చెప్పారు కదా, స్వార్థ చింతన లేకుండా ఉండాలి అని చెప్పారు. దాని మీద మళ్ళీ ప్రశ్న, కానీ కొన్ని కనీస అవసరాలు ఉంటాయి కదా. మహారాజు గారు తన పద్ధతిలో చెప్తున్నారు, నీవు తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ అవసరాలన్నీ తీరుతూ రాలేదా? నేను తీర్చుకోవాలి అంతం తప్పు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎడ తీర్చుకున్నావు నువ్వు? తల్లి తీర్చింది, పుట్టినాక చాలా కాలం తీసుకున్నావు, పెద్దవాడివే, నీ అంతట నువ్వు ఏదో సంపాదించుకోగలిగిన వయస్సు వచ్చే వరకు నువ్వు ఎట్లా బతికావు? అట్లాగే ఇక ముందు మళ్ళీ ఆయన అదే ప్రశ్న, కానీ ఏదో రకంగా బతకాలి కదా. మహారాజు గారు తన పద్ధతిలో చెప్తున్నారు, చూడండి, చమత్కారం నిజం కూడా. నువ్వు బతకకుండా మానలేవు. అసలు స్వరూపమైతే కాలానికి అతీతము, దానికి జననము మరణము రెండూ లేవు. ఈ శరీరము అది ఎంతకాలం ఉండవలసి ఉంటుందో అంతకాలము ఏదో రకంగా ఉంటుంది. అది చాలా కాలం బ్రతకాలి అనటం అంత ముఖ్యం కాదు. సంపూర్ణమైన జీవితం అంటే ఏ విధమైన దుఃఖము లేకుండా హాయిగా ప్రశాంతంగా గడపటం. అటువంటి సంపూర్ణమైన జీవితం చాలా కాలం జీవించటం కంటే మెరుగైనది. మళ్ళీ వదలకుండా అడుగుతున్నాడండి, సంపూర్ణ జీవితం అంటున్నారు, అదేమిటి? మహారాజు గారు చెప్తున్నారు, ఆత్మాభిమానాన్ని వదిలించుకో, నీ గురించి ఆలోచించటం మానుకో. నేను ఫలానా ఇట్లా అట్లా ఇది అదిగా ఉంటాను అనే అనాత్మ తాదాత్మ్యాన్ని వదిలించుకో. అంటే నీవు కాని దాన్ని, ఇది నేను ఫలానా ఇట్లా ఉంటాను అట్లా ఉంటాను, ఇదేంది అదే, అవన్నీ మానుకో. నువ్వుగా ఉండు. నీ గురించిన అంటే శరీరం మనసు గురించిన ఆ చింతలన్నింటినీ ఆపేయి. నీ యొక్క అభివృద్ధిని గురించి సంరక్షణ గురించి బాధపడకు. వస్తుగతమైన ఆధ్యాత్మికమైన కోరికలన్నింటినీ వదిలించుకో. అన్ని రకాల లక్ష్యాలను వదిలించుకో. నీవు ఇప్పుడే ఇక్కడే పరిపూర్ణంగా ఉన్నావు. అంటే ఏ కొరత లేకుండా దేని మీద ఆధారపడకుండా ఉంటే అది పరిపూర్ణ జీవితం అని. నీకు ఏమాత్రము ఇతర వస్తువు యొక్క అవసరం లేదు. అంటే నువ్వు మనస్సు లేని వాళ్ళలాగా, రాయి రప్పలాగా, మూర్ఖుళ్లాగా
అయిపోవాలి అని కాదు ఉపదేశం. నీ గురించి నీకున్న ఆందోళనలు పోవాలి. అంటే ఎట్లా అవుతుందో, ఏమవుతుందో, నేను ఎట్లా బతుకుతానో అటువంటి ఆందోళనలన్నీ పోవాలి. నీకు ఆహారం కావాలి, బట్టలు కావాలి, ఉండటానికి పైకప్పు కావాలి, నీకు నీ వాళ్ళు తిండి తిప్పల కోసం కొంత ధనం కావాలి. ఇటువంటివన్నీ ఉండొచ్చు, కానీ దురాశ పనికిరాదు. ఆ దురాశ లేనంత వరకు ఈ చిన్న చిన్న విషయాలు నిన్ను బాధించవు. దీని అర్థం వస్తుందండి. వాటంతటవే వస్తూ ఉంటాయి, నీకు కావాల్సినవి. వాటిని అనుభవిస్తే చాలు. మరీ పెద్ద పెద్దవి కావాలని గొంతెమ్మ కోరికలు పెట్టుకుని బాధపడకు. ఆయన మళ్లీ ప్రాపంచిక దృష్టితోనే మాట్లాడుతున్నాడు. నేను సుఖంగా ఉండాలి కదా, నాకు ఏ వస్తువు అవసరం లేకపోవచ్చు, కానీ ఆ వస్తువు నాకు సుఖాన్ని ఇస్తున్నది అనిపిస్తే నేను దాన్ని పట్టుకోకూడదా? మహారాజు గారు, నీకు మరింతగా ఆనందాన్ని ఇచ్చే వస్తువు నీకంటే వేరుగా ఏదీ ఉండదు. సుఖం కోసం జరిపే వెదకులాట అంతా దుఃఖమే, ఇంకా మరింత దుఃఖాన్నే కలిగిస్తుంది. నిజమైన సంతోషం ఏదంటే సహజంగా శుద్ధ చైతన్య వస్తువు అయిన సత్పదార్థం నుండి వచ్చేటటువంటి సహజ సుఖమే. అదే ప్రశ్న ఇంకో రకంగా, ఎవరికైనా జ్ఞానము నేర్చుకోవటము కావాలి కదా. మహారాజు గారు, వస్తువుల యొక్క జ్ఞానాలన్నీ కావాలి. వాటి వల్ల ప్రపంచంలోనూ ప్రజలతోటి ఏ విధంగా వ్యవహరించాలో తెలుస్తుంది. కానీ నిన్ను నీవు తెలుసుకోవడానికి నీకేమీ అవసరం లేదు. నీవు ఒక శుద్ధ చైతన్య స్వరూపము, దాని నుంచి తొలగిపోకు. ప్రాపంచిక జ్ఞానాలు ప్రపంచ వ్యవహారానికి సరిపోతాయి, కానీ నీవు పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి అవి ఉపయోగించవు. అంటే పరిపూర్ణమైన జీవితం అంటే సుఖంగా ఉండాలి, ఎప్పుడు సుఖంగా ఉండాలి. దానికోసం లౌకిక విద్యలు ఉపయోగించవు. అంతర్గతమైన శాంతి, ఆనందం కోసం నీవు పని చేయవలసి ఉంటుంది. బయట ప్రపంచంలో ఏదో డబ్బు సంపాదించినట్టుగా కాదు. నీకు కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో దాన్ని నేర్పరు. దాన్ని పొందే పద్ధతంతా అభ్యాసం చేస్తూ ఉండటమే. నువ్వు ఇప్పుడే మొదలుపెట్టు నిన్ను నువ్వు తెలుసుకోవటం. నీవు కాని దాన్నంతా వదిలించుకో, ఇంకా లోతుల్లోకి చూసుకో. ఒక బావి తవ్వాలి అని ప్రయత్నించేవాడు నీరు కాని దాన్నంతా తీసి అవతల పడేస్తూ ఉంటాడు. అంటే మట్టి రాళ్ళు తొలగిస్తూ ఉంటాడు నీరు వచ్చే వరకు. అట్లాగే నీవు కాని దాన్నంతా తొలగిస్తూ పో. నీవు తొలగించడానికి వీలు లేనటువంటి నీ స్వరూపం వచ్చే వరకు అట్లా చేస్తూ ఉండు. నీకేం తెలిసి వస్తుందంటే నువ్వు ఉనికి, ఉత్త ఉనికి, ఊరక ఉంటావు. ఒక చైతన్య బిందువులాగా ఉంటావు. ఇదంతా నాకు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది అన్నాడు ఆయన. మహారాజు గారు చెప్తున్నారు, ఇవన్నీ ఆలోచించటానికి నీవు తగినంత సమయం తీసుకోవాలి. పాత వాసనలు తొలగించుకుంటూ రావాలి. నేనెవరు అనేదే మూలమైన ప్రశ్న.
తత్వశాస్త్రంలో గాని మనస్తత్వశాస్త్రంలో గాని నేనెవరు అన్నదే మూలమైన ప్రశ్న. ఆ విచారణలోనికే లోతుగా వెళ్ళాలి. శ్రీ నిసర్గదత్త మహారాజుకు జై. చిదానందరూప శివోహం శివోహం.